ఖమ్మంలో మున్నేరు నదికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటలు తెగిపోవడంతో భారీగా వరద వచ్చి మున్నేరులో కలవడంతో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. రాజీవ్ గృహకల్ప, దానవాయిగూడెం, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, 3 టౌన్, దంసలాపురం ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఖమ్మంలో వరద ఉధృతిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మున్నేరు నది వద్ద ఉన్నాం. మున్నేరు నదికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక్కసారిగా అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదలతో మొత్తం ఖమ్మం పట్టణం మొత్తం కూడా కకావికలమైంది. మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉన్నాం మున్నేరు నది ఉధృతి ఏ రకంగా కొనసాగుతూనే ఉంది. నిన్న ఇంత ఎక్కువ ప్రవాహం నిన్న కొనసాగింది. మున్నేరు పరిసర ప్రాంతాలైనటువంటి అక్కడ దానవాయిగూడెం నుంచి మొదలు పెడితే అక్కడ ప్రకాష్ నగర్ వరకు కూడా మొత్తం దంసలాపురం, మొత్తం 3 టౌన్ ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఒక్కసారిగా వచ్చినటువంటి వరదలతో ఖమ్మం నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో ఎన్నడూ రాలేదు కాబట్టి ఒకవేళ మున్నేరుకు వరద వచ్చినప్పటికీ కూడా తమ ప్రాంతాల్లో రాదు అని చెప్పి నిర్భయంగా ఉన్నారు. కానీ ఒక్కసారిగా అకస్మాత్తుగా తమ ఇళ్లలోకి నీళ్లు వచ్చేటప్పటికి మొత్తం కూడా ఆందోళనకు గురయ్యారు. నిన్న మనం చూసాం ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద 9 మంది దాదాపుగా 13 గంటల పాటు కూడా వాళ్ళు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నారు. హెలికాప్టర్ ద్వారా సహాయం చేద్దామని అనుకున్నప్పటికీ కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో దాదాపుగా 13 గంటల పాటు వాళ్ళు ఆ జల దిగ్బంధంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆఖరకు జేసీబీ వరద ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టిన తర్వాత జేసీబీ సహాయంతో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్ సహాయంతో మొత్తం అక్కడే ఉండి స్వయంగా వాళ్ళని రెస్క్యూ చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్తామని చెప్పినారు. అందులో దానికి అనుగుణంగానే ఆయన రెస్క్యూ చేసిన తర్వాతే అక్కడి నుంచి వాళ్ళని సురక్షితంగా రాత్రి 11:30 ప్రాంతంలో వాళ్ళని రెస్క్యూ చేసిన తర్వాతనే అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మున్నేరు నదికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, అవన్నీ కూడా వాటిలన్నింటి నుంచి కూడా భారీగా వరద నీరు మున్నేరుకు రావడంతో మున్నేరు చరిత్రలో దాదాపుగా ఖమ్మం చరిత్రలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి కని విని ఎరగని రీతిలో వరద వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం వరద కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ మొత్తం కూడా ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా బురదమయం కావడంతో అందరూ కూడా తీవ్ర ఆవేదన, కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా చాలామంది కూడా ఇంకా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నారు. వాళ్ళందరినీ రెస్క్యూ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు. ప్రస్తుతం ఖమ్మంలో వివిధ ప్రాంతాల్లో మున్నేరులో ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాలైనటువంటి అనేక ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళందరూ కూడా రెస్క్యూ చేసే పనిలో ఉన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి సాయం పొందాలని చెప్తున్నారు. రాబోయే 24 గంటల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. అకస్మాత్తుగా ఇంకా వరద పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు జలాశయాల వద్ద కూడా రావద్దు అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా రాబోయే 24 గంటల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఇంకా ఏ ప్రాంతాలు అయితే జల దిగ్బంధంలో ఉన్నాయో వాళ్ళందరినీ రెస్క్యూ చేసే పనిలో ఉన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు ఖమ్మంలోనే మకాం వేసి ఎప్పటికప్పటికీ కూడా వరద పరిస్థితిని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని చెప్తున్నారు. రాబోయే 24 గంటల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలి, అధికారులకు సహకరించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఖమ్మం నుంచి కూడా సూర్యాపేటకు వెళ్ళేటటువంటి రహదారి కూడా మొత్తం కూడా జలమయం కావడంతో ఆ ప్రాంతంలో ఇప్పుడు రాకపోకలు నిలిపివేశారు. అదేవిధంగా ఖమ్మం కోదాడకు కూడా రాకపోకలు నిలిపివేశారు. ఖమ్మం బోనకల్లుకు కూడా రాకపోకలు నిలిపివేశారు. ఇంకా పలు గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉండటంతో వాళ్ళకి అందరికీ కూడా బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. మొత్తం కూడా విద్యుత్ సౌకర్యానికి కూడా ఆటంకం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి త్వరితగతిన వీళ్ళందరినీ యుద్ధ ప్రాతిపదికన వీళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తాము. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, అధికారులకు సహకరించాలి అని చెప్పి మంత్రులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ గణేష్తో రామకృష్ణ, మహాన్యూస్, ఖమ్మం.